నాకు ఫీవర్ వచ్చి ఆల్రెడీ ఉన్న ఇబ్బందికి నాకు ఇంకా ఇబ్బంది అవుతుంటే అది ఎక్స్ప్రెస్ చేసి నా బిడ్డకి ఎక్కడ పాలు లేవో నేను వచ్చే దారిలో కూడా మా నాన్న బాబు వాడికి పాలు సరిపోవేమో వాడు ఇంకా తాగడు వాడు బయట పాలు తాగడు అసలు ఇంకేం తెలుసు సార్ నా బిడ్డ గురించి వాడు బయట పాలు తాగడు ఫార్ములా మిల్క్ మేము యాక్చువల్గా చిన్నప్పుడు ఏమన్నారంటే డాక్టర్స్ ఈ పాలు ఇస్తా కూడా అప్పుడప్పుడు ఫార్ములా మిల్క్ ఇవ్వండి లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఒక టూ టర్న్స్ ఇది ఇచ్చినా ఒక టర్న్ ఫార్ములా ఇవ్వండి వాడు తాగేవాడు కాదు వాడు సిర్లాక్ తిండు ఏం తెలుసు సార్ వాడు తినడు నేను పిల్లల విషయం వచ్చింది కాబట్టి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను సారీ ఐ మీన్ చంద్రశేఖర్ చైతన్య సారీ మీ పేరు మర్చిపోతుంది గౌతమి అనేవన్నారంటే పిల్లల్ని ఎక్కడ చూపించలేదు ఆఫ్ కోర్స్ ఏ తండ్రికైనా ఉంటుంది కదా మీకు ఎన్ని డిఫరెన్స్ అయినా ప్లీజ్ పురాణాలు ఇతిహాసాల్లో కూడా రాక్షసులు గురించి విన్నాం కదా కథలు వాళ్ళు ఏదో రాజ్యాలు ఆక్రమించారు దేవతల మీద దాడి చేశారు లేకపోతే యజ్ఞాలు ఆఫ్ చేశారని చేశారు విన్నాం తప్పితే మగోడు అన్నాక తిరగాలరా నాన్న ఎన్టీ రామారావు కూడా తిరిగాడరా నాన్న అదేం తీసుకొచ్చింది అతను కట్ట తెచ్చింది ఒక అమ్మాయిని నేను అనేది ఏంటంటే మా అమ్మాయే కాదు మహిళా లోకం మొత్తం కూడా సిగ్గుపడాలన్నమాట ముందు ఆయన ఇందాక మీడియాలో కూడా అంటున్నాడు నేను అంటానని కూడా అంటున్నాడు ఏమంటున్నాడు అదేమన్నా షావుకారు బిడ్డ కొజ్జిముండ ఇటువంటి మాటలు ఈ సమాజంలో ఇవాళ ఈ ఆధునిక సమాజంలో స్త్రీ సమాన హక్కులు ఉన్నాయి స్త్రీ సగం ఉన్నాయి ఈ రోజుల్లో ఇటువంటి తండ్రి కొడుకుతో ఈ మాటలు అంటున్నాడంటే ఈ సమాజం దాన్ని ఎంత వ్యతిరేకించాలి సార్ అసలు ముందు ఒక్క మాటలో చెప్పొచ్చు ఆయన నేచర్ మొత్తం మనం ఆ ఒక్క మాటతోటి కొడుకుతో తండ్రి మాట్లాడే ఆ మాటలు ఉన్నాయి కదా ఒప్పుకుంటున్నాడు మీడియా ముందు కూడా నేను మాట్లాడాను ఆయన దాన్ని బట్టే ఆయన సైకాలజీ ఏంటో ఆయన మనస్తత్వం ఏంటో కొడుక్కి ఆయన ఇచ్చే డైరెక్షన్ ఏంటో కొడుక్కి ఆయన గురువుగా ఎలా వ్యవహరించాలనుకుంటున్నాడో కోడల్ని ఎలా ఎలగొట్టాలనుకుంటున్నాడో కొడుక్కి అక్రమ సంబంధాలు ఎలా అంటగట్టాలనుకుంటున్నాడో మొత్తం ఆ 2 నిమిషాల ఆడియో టేప్లోనే ఉంది సార్ ఆయన నేచర్ మొత్తాన్ని కూడా ఆవిష్కరించింది అది బట్ మీ నాన్నగారు పాయింట్ రైజ్ చేసేగా చెప్తున్నాను అక్కడ ఇందాక ఇదే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు తను మహేష్కి మీరు ఎన్నో లింక్స్ అటాచ్ చేశారు అలాగే నేను అనలేక బట్ నేను అనను తను ఎంతోమందితో మాట్లాడుతుంది ఈ 13 years కావచ్చు లేకపోతే మాట్లాడుతుంది మరి మేమైనా మాట్లాడామా సో ఇవన్నీ ఆయన అన్న మాటలు దీనికి మీరేమంటారు మేము ఎప్పుడు ఎవరిని లింక్ చేయలేదు కదా ఎందుకు మాట్లాడుతుంది అపార్థం అనే కోణంలోనే ఆయన మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు నేను అపార్థం అని ఎప్పుడు అనాలంటే 2 స్టేట్లు విన్నాయి ఆడియోస్ నా దగ్గర అతనే కన్ఫెస్ చేసిన ఆడియో ఉంది ఒకసారి విందామా లేకపోతే బికాస్ ఎవరైనా ఎప్పుడైనా చూడండి అంటే కనుక కొంచెం ఆ క్లారిటీ కాన్వర్సేషన్ ఫస్ట్ ఇచ్చింది ఆర్టీవీలోనే సార్ యా మేము మనం ప్లే చేసాం ఈ రోజు కూడా ప్లే చేసాం మనం ఒక్కసారి ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన ఒకసారి కాన్వర్సేషన్ని కాస్త వినే ప్రయత్నించాను దగ్గర ఎవరైనా కొత్తగా చూనే ఉంటే ఈ కాన్వర్సేషన్ అర్థం కాకపోవచ్చు ఒక్కసారి ఆడియోని ప్లే చేయండి ఒకసారి ఇటు మహేష్ ఫాదర్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్ డాడీ ఎవరు దేంట్లో వేరే ఏదో అవును చేస్తుంది నేను అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది అంటే నేనే లేను ఇప్పుడు ఎందుకు వచ్చింది మాలో వయసులు బట్టి పరిస్థితులు బట్టి వెళ్ళాలి కదా అంత లెక్కేసుకుని పెద్ద అవసరం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు కూడా ఇచ్చేది అలవాటు అయిపోతారు ఎట్ట అవుతుంది సినిమా వ్యాపారంలో ఉండి ఎన్టీ రామారావు అంటాడు ఎవరు అందరూ చూసాం మేము బడి కట్టుకున్నాం అదే ఏదో చెప్తారు ఈ ఆళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు చాలా కట్ట తెచ్చింది ఏంటి కొట్టు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు మాతో మాకు సుఖం లేదు నీకు సుఖం లేదు ఎవడు తప్ప చుట్టాలనుకుంటా చుట్టాలని చెప్పుకోవటానికి లేదు కనీసం వందత్వం లేదు మంచి చెడు లేదు ఇలా మనకు చుట్టాలు ఇలా మరీ కొంచెం ఆవిడ ఇంటి వేసి అప్పుడు ఏదో అయిపోయిందంటారు ఏదో చేసేసారంటారు ఎవడు కావాలి
ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సావుకారా? ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఇద్దరు కలిపి పెళ్లి చేసుకో. ఇదే ఆడియోకి ఆయన ఏం క్లారిటీ ఇచ్చారంటే, ఎస్ నేను మాట్లాడినవా మీరు వినుంటారు బహుశా. ఆయన ఏమన్నారంటే ఐశ్వర్య విషయంలో అంటే ఎక్కువగా ఎవరితో మూవ్ ఆన్ అవ్వద్దు, నేను కనుక్కునే ప్రయత్నం చేశాను, ఒకవేళ వాడు ఏమైనా గాడి తప్పుతున్నాడు అని చెప్పి, అంతే తప్ప ఎంతకు మించి లేదనేది మీరు విన్నారు. ఆయన మాట్లాడిన మాట ఏమన్నా లైవ్ విన్నా నేను. అందులో ఏమన్నారంటే అయినా ఈ అమ్మాయి వచ్చి నాకు చెప్పుకుంది, ఇలా హీరోయిన్తో ఉంటున్నాడు ఊర్లో, అదే హైదరాబాద్లో కాపురం పెట్టాడు మోయ్య ఉంటున్నాడు, మీరేమన్నా చెప్పండి అని నేను అప్రోచ్ అయినట్టు చెప్పారు. ఓకే, ఆయన ఐశ్వర్య విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమన్నారంటే, అంటే ఈ కాన్వర్సేషన్ గురించి ఎలా నువ్వు ఐశ్వర్యతో ఏమైనా ఉంటున్నావా అని చెప్పి నేను అడిగితే కనుక్కున్నాను, వాడు ఏం లేదన్నాడు. లేదన్న తర్వాత నేను ఆ తర్వాత అలాంటివి పెట్టుకుంటే బాగోదు అన్నారా సార్? పెట్టుకుంటే బాగోదు. ఆడియోలో కాదు, ఇక్కడ కూర్చున్నప్పుడు. సరే సార్, ఆయన అన్నది ఇప్పుడు చెప్పింది ఓకే, ఆడియోలో మాట్లాడింది అందరికీ వినిపిస్తుందిగా, నాకు ఒకలాగా వేరే వాళ్ళకి ఒకలాగా వినిపించలేదుగా. ఆడియోలో కూడా కొన్ని ట్రిమ్ చేస్తారని చెప్పాను. ట్రిమ్ చేస్తాను సార్, నేను మిమిక్రీ చేస్తాను ఆయన వాయిస్. నేనైతే మిమిక్రీ చేయలేనుగా ఆయన వాయిస్. నేను మా అమ్మ వాయిస్ మా నాన్న వాయిసే మిమిక్రీ చేయలేను, ఆయన వాయిస్ ఎలా మిమిక్రీ చేస్తాను? ఒకవేళ ప్రయత్నం చేస్తా గౌతమ్, ఎందుకంటే మీ వర్షన్ విన్నారు అండ్ డాడీ వర్షన్ విన్నారు. సో ఆ ఫ్యామిలీ కూడా మమ్మీ పేరు ఎక్కువ తీస్తున్నారు చూడండి. సో షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ ఈ విషయం అని చెప్పి. అమ్మ బహుశా మీ పేరు నేను మర్చిపోతాను, ఒకసారి మీ పేరు చెప్పండి. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు చెప్పండి సార్. ఏం సంగతి? ఎందుకంటే వాళ్ళు అంటుంది ఏంటంటే ఆ ఫ్యామిలీ విషయంలో కూడా తనకి ఎక్కడ మార్పు వినిపించలేదు, ఇప్పుడు ఎందుకు తిన్న మారిపోయింది అనేది వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. ఏం దీని సమస్య పరిష్కారం ఏంటి? ఒక పక్క చూస్తే మనవడేమో అక్కడ ఉన్నాడు, మనవడికి మాత్రం ఆస్తి రాస్తుంది తప్ప బట్ తన పేరు మీద ఏమి రాయం అనేది వాళ్ళ వర్షన్. మీరేం కోరుకుంటున్నారు మీ కూతురికి? మీ కూతురికి మీ మనవడికి జనవరిలో మా అమ్మాయి ఏడ్చుకుంటూ మా హస్బెండ్కి కాల్ చేసి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు తర్వాత చాట్లు అవన్నీ పంపించింది సార్. యాక్చువల్గా అప్పటి వరకు నా అల్లుడు నాకు దేవుడు, నిజంగా చెప్పకూడదు కానీ నా అల్లుడిని నేను రోజు పాదాలు గడిగినట్టే ఫీల్ అయ్యా. నేను అంత బాగా చూసుకున్నా. జనవరి వరకు నా కూతురు ఏడ్చినా లేకపోతే బెడ్రూమ్లో పడుకొని తను ఎంత గోత్రు అయినా నా అల్లుడి గురించి ఒక్క మాట చెప్పినా కూడా నేను నమ్మలా. ఎందుకు అంటే అత్త అనుకుంటే అంత బాగుండేవాడు, నేను కూడా నాన్న అనుకుంటుండేదాన్ని. నేను ఏ రోజు తన పేరు పెట్టి పిలవాల, నాన్నే పిలుస్తాను, అంత బాగుండేదాన్ని నేను. తర్వాత అవన్నీ చూపించిన తర్వాత మా హస్బెండ్ ఇగో అమ్మ ఇలా పంపించింది, అసలు మేము షాక్ అయిపోయాం. ఎందుకు అంటే అక్కడ పంపించిన చాట్ కానీ లేకపోతే ఆ వీడియోలు కానీ ఎవరి అంటే చెప్పలేదు సార్. ఆయన నా కొడుకు లాంటోడు అయ్యా నువ్వు అనే కొడుకుది. ఆయన ఆ కోడల కోసం రాలా మీడియాకు. నాకు బాధేసిందంటే మా అన్నయ్య గారి మీద. మా అన్నయ్య గారు మా చెల్లి అన్నారు కదా, నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అన్నయ్య గారు చాలా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషిని మీ సాక్షిగా నేను ఒకే మాట అడుగుతున్నా, అన్నయ్య గారు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాను, ఎంతో గౌరవంగా చూశాను. నేను నా అల్లుడిని నా బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించాను. నా బిడ్డనే నేను ఇంకా పక్కన పెట్టేశా, కానీ నా అల్లుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజించా. కానీ మీరెందుకు నా కూతురు కోసం మీ మనవడి కోసం రాలేదు? రీతూ చౌదరి వీడియో బయటికి రాగానే మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారు మీడియాకి? నాకు ఒక్క సమాధానం ఇవ్వండి మీడియా సాక్షిగా. ఎందుకంటే నేను ఒక తల్లిని, నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను సార్. అక్టోబర్లో నా రిటైర్మెంట్. నాకు స్కూల్ అంటే నాకు దేవాలయం. నా వాట్సాప్ దాంట్లో కూడా అదే ఉంటుంది, ప్రొఫైల్లో కూడా పాఠశాల నా దేవాలయం. అందులో ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అని ఉంటుంది నాకు. అంటే పిల్లల్ని కూడా నేను దేవుళ్ళలాగా భావిస్తాను. నేను జాబ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఈ 6 months కూడా చాలా చక్కగా పాఠశాలలో చక్కగా హాయిగా బతుకుదాం అనుకున్న దాన్ని ఒక్కసారి డైవర్ట్ అయిపోవాల్సి వచ్చింది. నేను పిల్లాడి కేరు, ఇటు పిల్ల చూస్తే ప్యానిక్ అటాక్స్, తర్వాత ఏడుపు, ఉండి ఇబ్బంది పడిపోయి తినకుండా పడుకుంటుంది. అలా కూతుర్ని చూడాలి, ఇలా పసిబిడ్డ. ఆ పిల్లవాడు బట్ వాళ్ళు ఏమంటున్నారంటే గౌతమి ఎక్కడో ఒక తప్పుడు అడుగు వేస్తుంది, ఎవరినో అప్రోచ్ అయింది సార్. ఇంకొక మాట అండి, ఎవరో మీడియా పెద్ద మనిషి దానికోసం, ఎందుకంటే ఎవరి పేర్లు తీయొద్దు, ఒక పెద్ద మనిషిని తీసుకుని పెద్ద మనిషికి సంబంధించి ఏదో ఆయన గౌతమి జాలి చూపించి తనకి డైరెక్షన్ ఇచ్చారు అనే ప్రకారం వస్తున్న ఆ పాయింట్ కి గౌతమి అక్కడ ఆలోచించట్లేదు. తన కెరియర్ తన ఫ్యూచర్ నాశనం ఆలోచించకుండా దాన్ని ఇంకా రచ్చ చేసుకుంటుంది. డివోర్స్ విషయానికి వచ్చిన నేను వస్తున్నాను పాయింట్ మీ దగ్గరికి, బట్ అది వస్తాను. డివోర్స్ విషయం ఏమన్నారంటే డివోర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళాలి, కానీ మీడియాకి ఎందుకు ఎక్కుతుంది? ఫస్ట్ స్టేషన్కి పోయింది మేమే, రెండోసారి స్టేషన్కి వెళ్ళింది మేమే,
కోర్టులో డివోర్స్ నోటీస్ ఇచ్చింది మాత్రం వాళ్ళే అంటున్నారు. డైవోర్స్ నోటీస్ ఇచ్చాడు ఆయన. డైవోర్స్ నోటీస్ అంటే ఒక అమ్మాయిని హౌస్ వైఫ్గా వాడుకొని, తెలివితేటలు వాడుకొని, బిజినెస్లో వాడుకొని, పెట్టుబడిగా వాడుకొని, పెళ్లికి ముందు నుంచి వ్యాపార భాగస్వామిగా ఉండి, పెళ్ళైన తర్వాత పిల్లగాడిని కన్న తర్వాత ఓన్లీ ఒక డైవోర్స్ ఇస్తే డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం న్యాయమా మీరు చెప్పండి మీడియా ముఖంగా? ఏముండవా సార్? డైవోర్సు తీసుకోవడానికి అమ్మాయి సిద్ధంగానే ఉంది. అతను ఏమి ఇచ్చాడు? నాకు డైవోర్స్ ఇవ్వని ఇచ్చాడు. అంటే ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్ది మీకు అన్ని ఆధారాలతోటి. ఇందాక ఏదో అంటున్నాడు ఇంటెలిజెన్సీ వాళ్ళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన ఆ ఊళ్ళో చేసే అరాచకాలు కానివ్వండి,